నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీ పార్టీకి పలువురు నేతలు షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూలు పట్టణంలో మంచు పట్టున్న పలువురు మాజీ కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎలక్షన్స్ లో హస్తం గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధమంటూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీపై ఈసారి కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో నేతల పార్టీ ఫిరాయింపుల పర్వం స్టార్ట్ అయింది. గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ హవా కొనసాగిన నాగర్ కర్నూల్లో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ కౌన్సిలర్ అభ్యర్థులను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు. మరింత మంది చరిష్మా గల నేతలను, పేరున్న పెద్దలను సైతం పార్టీలోకి ఆహ్వానించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నాగర్ కర్నూల్లో హస్తం హవా కొనసాగించేలా ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇంతకాలం ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోబోమని, పార్టీ కోసం పనిచేసేవారికే ప్రాధాన్యమిస్తామని చెప్పుకొచ్చిన తండ్రి కొడుకులు ఇప్పుడు తమ పంధాను మార్చుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలకు హస్తం కండువా కప్పారు. పద్నాలుగవ వార్డులో కౌన్సిలర్గా 2 సార్లు విజయఢంకా మోగించిన ఖాజాఖాన్, 15వ వార్డు మాజీ కౌన్సిలర్ ఇసాక్ మియా, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ హమీద్, మాజీ కౌన్సిలర్ భర్త బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాదం రమేష్, మాజీ కౌన్సిలర్ మోతీ, మాజీ కౌన్సిలర్ భర్త బీఆర్ఎస్ బీసీసీఎల్ నాయకుడు తిరుమల యాదవ్, మాజీ ఉప సర్పంచ్ పాలమూరు యాదయ్య, ఎస్టీ నాయకుడు శంకర్ బీఆర్ఎస్ ను వీడి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. నేతలందరికీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన నేతలందరూ మున్సిపల్ ఎన్నికల్లో తమ బెర్తులు ఖరారు చేసుకున్నాకే కాంగ్రెస్ లో చేరినట్టు తెలుస్తోంది. నేతలకు కౌన్సిలర్ టికెట్ల హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం వెనుక రాజకీయ స్వలాభం ఉందని, కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే ధ్యేయంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ముందుకెళ్తున్నట్లు తెలుస్తోందంటున్నారు నిపుణులు. అయితే 2 దఫాలు అధికారం చెలాయించిన గులాబీ పార్టీ కూడా మున్సిపాలిటీలో బలంగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన నేతలకు బీఆర్ఎస్ లో టికెట్ దొరికే ఛాన్స్ లేదని గోడ దూకారని చెబుతున్నారు. పార్టీ మారిన నేతలకు జనాల్లో పట్టు లేదన్న కారణంతో బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారిని పక్కన పెట్టారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పట్టణంలో గులాబీ క్యాడర్ బలంగా ఉందని, ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన నష్టమేమీ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ పై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ నేతలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. మొత్తం 24 వార్డులకు గాను ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు సైతం తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకెళ్తున్నారు. అయితే గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కొత్త రాజకీయ ఎత్తుగడలకు తెరలేపారు. గెలిచే సత్తా ఉన్న నేతలకు గాలం వేస్తూ హస్తం పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ రాజకీయ ఎత్తుగడలను ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కోగలవా అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏదేమైనా నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డి నువ్వా నేనా అంటూ పావులు కదుపుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.